హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో లీనియర్ ఈక్వేషన్స్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే ముందు కొన్ని కండిషన్స్ నేర్చుకోవాలి. అవేంటో చూద్దాం. a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0 are two equations. So a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2 అయితే ఆ ఈక్వేషన్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో గ్రాఫ్ గీసినట్టయితే మనకి ఆ లైన్స్ అనేవి కోయిన్సైడ్ అవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సెకండ్ కండిషన్ వచ్చేసి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే ఆ ఈక్వేషన్ కి సొల్యూషన్ అనేది ఉండదు, ప్యారలల్ లైన్స్ ఫామ్ అవుతాయి. సో నో సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ వచ్చేసి a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే ఆ ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇంటర్సెక్ట్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ కాన్సెప్ట్ అనేది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ గా వినండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p 2x plus py ఈక్వల్ టు -5, 3x plus 3y ఈక్వల్ టు -6. ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ ని మనం a1x plus b1y plus c1 ఈక్వల్ టు 0, a2x plus b2y plus c2 ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే a1 ఈక్వల్ టు 2 అవుతుంది, b1 ఈక్వల్ టు p అవుతుంది, c1 ఈక్వల్ టు -5 అవుతుంది, a2 3, b2 3, c2 -6 అవుతుంది. దీస్ టూ ఈక్వేషన్స్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అన్నప్పుడు కండిషన్ వచ్చేసి a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అవ్వాలి. సో a1 అంటే 2 by a2 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 p by b2 3. సో 3 3 క్యాన్సిల్ అయితే p ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2x minus 3y ఈక్వల్ టు 8 అండ్ 4x minus 6y ఈక్వల్ టు 9. సో ఈ ఈక్వేషన్స్ అనేవి ఏ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయో చెక్ చేద్దాం. a1 2, b1 3, c1 8, a2 4, b2 -6, c2 9. సో a1 by a2 చేద్దాం. ఫస్ట్ a1 by a2 అంటే 2 by 4, 1 by 2 వచ్చింది. నెక్స్ట్ b1 by b2 చేద్దాం. b1 -3, b2 -6, మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 1 జా 3 2 జా. b1 by b2 ఆల్సో 1 by 2. నెక్స్ట్ c1 by c2 చేస్తే c1 by c2 8 by 9. అంటే a1 by a2 ఈక్వల్ టు 1 by 2, b1 by b2 1 by 2 వచ్చింది, c1 by c2 మాత్రం 8 by 9 వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేశాయంటే ఆ లైన్స్ అనేవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఈ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అనేది ఉండదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. kx minus y minus 2 ఈక్వల్ టు 0 అండ్ 6x minus 2y minus 3 ఈక్వల్ టు 0 హ్యావ్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే కండిషన్ వచ్చేసి a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. ఇక్కడ a1 వచ్చేసి k by a2 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 -1 by b2 -2. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 2 1 జా 2 3 జా. k by 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఈ by 3 ఇటు వెళ్తే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2x minus a minus 4 into y ఈక్వల్ టు 2b plus 1 అండ్ 4x minus a minus 1 into y ఈక్వల్ టు 5b minus 1 హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే కండిషన్ వచ్చేసి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2. సో ఇక్కడ a1 వచ్చేసి 2 by a2 4 ఈక్వల్ టు b1 minus a minus 4, b2 minus a minus 1 ఈక్వల్ టు c1 2b plus 1 by c2 5b minus 1. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఈ 2 ఈక్వల్ చేయాలి. 2 by 4 ఈక్వల్ టు a minus 4 by a minus 1. 2 1 జా 2 2 జా. క్రాస్ మల్టిప్లై చేస్తే a minus 1 ఈక్వల్ టు 2 into a 2a minus 2 4 జా 8. 2a ఈ ప్లస్ a ఇటు వెళ్తే మైనస్ a అవుతుంది. నెక్స్ట్ -1 ఈ -8 ఇటు వస్తే +8 అవుతుంది. 2a minus a ఈక్వల్ టు 8 minus 1 7. a వాల్యూ 7 వచ్చింది. నెక్స్ట్ 2b plus 1 by 5b minus 1 ని 2 1 జా 2 2 2 జా 4 కదా, దీనికి ఈక్వల్ చేసి చూద్దాం. 2b plus 1 by 5b minus 1 ఈక్వల్ టు 1 by 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే 2 2 జా 4b ప్లస్ 2 1 జా 2. 5b minus 1 into 1 అంటే 5b minus 1. 4b ఈ ప్లస్ 5b ఇటువైపు వస్తే -5b అవుతుంది. నెక్స్ట్ -2 ఇటు వస్తే -2 అవుతుంది. 4b minus 5b minus b ఈక్వల్ టు -1 -2 -3. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే b ఈక్వల్ టు 3 అవుతుంది. సో మనల్ని అడిగిన వాల్యూ a ప్లస్ b. a ప్లస్ b అంటే 7 plus 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3.
The system of linear equations 3k plus 1 into x plus 3y minus 2 equal to 0, k square plus 1 into x plus k minus 2 into y minus 5 equal to 0 has no solution, then the value of k is no solution. System of linear equations ki no solution ante condition వచ్చేసి a1 by a2 equal to b1 by b2 is not equal to c1 by c2. So a1 by a2, a1 ante 3k plus 1, a2 ante k square plus 1, b1 b2 c1 c2. ఈ ఈక్వేషన్స్ ని a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0 కంపేర్ చేస్తే ఈ a1 b1 c1 a2 b2 c2 వాల్యూస్ వస్తాయి. వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. a1 3k plus 1 by a2 k square plus 1 equal to b1 3 by b2 k minus 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి చూస్తే 3 into k square plus 1 3k square plus 3 1s 3 equal to 3k plus 1 into k minus 2. 3k plus 1 into k minus 2. 3k square plus 3 into 3k square plus 3 equal to 3k into k, 3k square, 3k into minus 2, minus 3 2s 6k, plus k into 1 k, plus into minus minus 2 1s 2. 3k square cancel అవుతుంది. 3 equal to minus 6k plus k, minus 5k minus 2. So minus 5k is equal to 3, ఈ minus 2 ఇటు వస్తే plus 2 అవుతుంది. Minus 5k is equal to 3 plus 2 5. k is equal to 5 into 5 becomes by 5. Minus 5 cancel అయితే minus 1 is the answer. So the value of k is minus 1. Option 1 is the correct answer. If px plus qy plus r equal to 0 and ax plus by plus c equal to 0 are such that pb equal to aq, qc is not equal to br, then the two lines are, అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, ప్యారలల్ టు ఈచ్ అదర్, ఏదనేది మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ తీసుకున్నట్టయితే pb ఈక్వల్ టు aq అని ఇచ్చారు. p by a ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఏ ఇటు వస్తే బై ఏ అవుతుంది కదా, p by a ఈక్వల్ టు q ఇంటూ b బికమ్స్ బై b, p by a ఈక్వల్ టు q by b అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి qc ఈజ్ నాట్ ఈక్వల్ టు br, ఇది తీసుకున్నట్టయితే q by b ఈజ్ నాట్ ఈక్వల్ టు r by c అని రాయొచ్చు. ఈ రెండింటి నుంచి మనం q by b ఉంది కాబట్టి p by a ఈక్వల్ టు q by b ఈజ్ నాట్ ఈక్వల్ టు r by c అని రాయొచ్చు. ఇక్కడ మనకి ఏమర్థమైంది, a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2. ఇలాంటి కండిషన్స్ ఉంటే ఆ లైన్స్ అనేవి ఏమవుతాయి, ప్యారలల్ టు ఈచ్ అదర్. ఒకసారి ఆ కండిషన్స్ గుర్తు తెచ్చుకోండి. a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే లైన్స్ అనేవి ప్యారలల్ అవుతాయి. a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అయితే లైన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. The value of k1 for which 3x plus 4y plus 2 equal to 0 and 9x plus 12y plus k equal to 0 represent coincident lines. Coincident lines అంటే కండిషన్ వచ్చేసి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2. ఇక్కడ a1 అంటే 3, a2 అంటే 9. 3 by 9 ఈక్వల్ టు b1 by b2, 4 by 12 ఈక్వల్ టు c1 by c2, 2 by k. 3 1s 3 3s, 4 1s 4 3s. దీన్ని దేనికో ఒకదానికి ఈక్వల్ చేసినట్టయితే 1 by 3 ఈక్వల్ టు 2 by k తీసుకున్నట్టయితే క్రాస్ మల్టిప్లై చేస్తే k ఈక్వల్ టు 6 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3x minus y minus 7 equal to 0, 9x minus 3y minus 25 equal to 0. These two equations has unique solution, infinitely many solution, two solution, no solution. So first conditions check చేసుకోవాలి. ఇది a1 equal to 3, b1, c1, a2, b2, c2. ఫస్ట్ a1 by a2 తీసుకుందాం. a1 by a2 ఈక్వల్ టు 3 by 9 అంటే 3 1s 3 3s 1 by 3 వస్తుంది. నెక్స్ట్ b1 by b2 -1 by -3, -1 by -3, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 1 by 3 వస్తుంది. నెక్స్ట్ c1 by c2, c1 -7 by c2 -25, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 7 by 25 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 వచ్చింది. a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అంటే దోస్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్. అంటే ప్యారలల్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఫార్మ్ ప్యారలల్ లైన్స్ ఇన్ ద కార్టేషియన్ ప్లేన్. a1x plus b1y plus c1 equal to 0 and k into a1x plus b1y plus c1 equal to 0 represents pair of coincident lines, pair of intersecting lines, pair of parallel lines, pair of perpendicular lines. Coincident lines అంటే కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి,
a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 కండిషన్ సాటిస్ఫై అయితే ఆ ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ ని ఫామ్ చేస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. ప్యారలల్ లైన్స్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. a1/a2 అంటే ka1 ఈక్వల్ టు a1 క్యాన్సిల్ అయితే 1/k. నెక్స్ట్ b1/kb1 1/k. నెక్స్ట్ c1/kc1 1/k ఈక్వల్ వచ్చింది. అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే దోస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ఎ పెయిర్ ఆఫ్ కోఇన్సిడెంట్ లైన్స్.